4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. చీపురుపల్లిలో మంత్రి బొత్సకు ప్రత్యర్థిగా కళా వెంకట్రావును బరిలోకి దింపింది టీడీపీ. ఇక భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించింది. పాడేరు నుంచి వెంకట రమేష్, దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మికి ఇవ్వగా రాజంపేట సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్ర గౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ డి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి వెంకట ప్రసాద్కు కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని, ఇక అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు భారీగా అవినీతి జరిగిందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత విచారణ చేపడతామన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని పేర్కొన్నారు. అలాగే దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇక గేట్లు తెరవక ముందే కాంగ్రెస్లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని, కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. ఇక తమతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్గా టచ్లో ఉన్నారన్న లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో మీడియా చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిపై నిందలు మోపితే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దిశాలి మన కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన వ్యక్తిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని స్పష్టం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు వీరభద్రరావు మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడ్డ ఆయన కోమాల్లోకి వెళ్లిపోయారు. కోమాల్లోకి వెళ్లిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది గంటల క్రితమే తుది శ్వాస విడిచారు.